పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మంత్రి అంబటి రాంబాబు చేతులు ఎత్తేశారు. ఇది సుదీర్ఘకాలం జరిగే పనులు. మొదటి దశ పనులకి ఆలోచన చేస్తున్నామని మంత్రి నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన సవాళ్ళు ఇస్తుంటా ఉన్నారు. ఈ సవాళ్ళు ఎవరి మీద ఇస్తున్నాడు? ఈయనకున్న పరిజ్ఞానం గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు కట్టేవాడితో సవాలుకు రావాలా? గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం, బ్యారేజీలు కడుతున్నాం, బ్రిడ్జిలు కడుతున్నాం. వీళ్ళ ఇరిగేషన్ మంత్రులు వీళ్ళ సవాళ్ళు ఇస్తున్నది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి టెండర్స్ క్యాన్సిల్ చేసి, జరుగుతున్న పనులను క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పోలవరం పనులు ఈ విధంగా చేయటం అనేది చారిత్రాత్మక తప్పిదం. పవర్ ప్రాజెక్టు పనులు కొట్టేయాలనే ఆలోచనతో జరుగుతున్న పనులను ఆపేసి చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బయటికి వెళ్ళగొట్టి రివర్స్ టెండరింగ్ డ్రామాలో ఇద్దరు కాంట్రాక్టర్లు సింగిల్ ఒకే కాంట్రాక్టర్ వస్తే రిజర్వ్ టెండరింగ్ ఒక కాంట్రాక్టర్ కట్టబెట్టి పవర్ ప్రాజెక్టు పనులు కొట్టేయడానికి ఈ తతంగం అంతా కూడా నడిపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో 11,537 కోట్ల పనులు జరిగాయి. 2018లో కేంద్ర ప్రభుత్వం 16 జాతీయ ప్రాజెక్టుల్లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా అవార్డు ఇచ్చింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతున్న పనులు సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఆమోదంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షణలో రాష్ట్ర జలవనరుల శాఖ పనులు చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వం 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి డెడ్ లైన్స్ చెప్పాడు, పోయిన ఇరిగేషన్ మంత్రి డెడ్ లైన్స్ చెప్పాడు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఈ సంవత్సరం 21 జూన్ డెడ్ లైన్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గుర్తు రాలేదా? ముఖ్యమంత్రి తెలీదా? 21 డిసెంబర్ ప్రభుత్వం డెడ్ లైన్ చెప్పినప్పుడు ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా? 22 జూన్ డెడ్ లైన్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? 22 జూన్ పోయింది, 22 డిసెంబర్ పోయింది. సంబంధిత ఇరిగేషన్ మంత్రి మొన్న శాసనసభ సమావేశాల్లో 23 జూన్ నాటికే సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఇస్తే పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతాయని అప్పుడు మాట్లాడాడు.
మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి 23 చివరి నాటికి అంటే 23 డిసెంబర్కే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని పెద్ద పెద్ద అరుకులు కేకలు. బుల్లెట్ దిగిందా లేదా అని అడిగాడు ఆ ఇరిగేషన్ మంత్రి. దిగిందా లేదో మొన్న మీడియా వాళ్ళు అడిగారు పోలవరం ఏమైందని. నన్ను పోలవరం గురించి అడగొద్దాను. వచ్చిన ఆయన ఏమన్నాడు, ఎప్పుడవుతుందో చెప్పాలి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఒక జాతీయ ప్రాజెక్టు, ఇది జాతీయ చేసిన ద్రోహం. వీళ్ళు ఒక జాతీయ ప్రాజెక్టు పనుల్ని కమిషన్ల కక్కుర్తి కోసం పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదం ఇది. జగన్మోహన్ రెడ్డి జాతికి సమాధానం చెప్పాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్ లో ఖర్చు పెట్టకుండా లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చారు. అంటే జే బ్రాండ్ లిక్కర్ కంపెనీలు ముఖ్యమా, పోలవరం నిర్వాసితులు డబ్బు కట్టడం ముఖ్యమా, పోలవరం డ్యామ్ పూర్తి చేయడం ముఖ్యమా? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 71% పనులు తీసుకొచ్చాము. మీరు అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఎంత శాతం పోలవరం డ్యాంలో పనులు చేశారు? పోలవరం నిర్వాసితులకి ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం నిర్వాసితులకి ఎన్నిళ్ళు కట్టారు? 19 లక్షలు ఇస్తా అన్నారు పాదయాత్రలో, మళ్ళీ 10 లక్షలు అన్నారు. పాత వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 19 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? 10 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? 5 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? దేవిపట్నం తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. రాజేశ్వరి గారు వారం రోజులు నిరాహార దీక్ష చేసి పోలవరం నిర్వాసితుల డబ్బులు సంబంధిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కన్సర్నల్లో వైసీపీ కార్యకర్తలు నాయకులు కోట్ల రూపాయలు అవినీతి చేశారని మా వంతల రాజేశ్వరి ఎక్స్ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేస్తే మేము జాయింట్ కలెక్టర్కి నేనే రంపచోడవరం వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ మంత్రి అంబటి రాంబాబు కళ్ళకు కనపట్లేదా? కళ్ళకు కనపట్లేదా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎక్స్ఎమ్మెల్యే అక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేస్తా ఉంటే చూడండి, కేంద్ర మంత్రి గడ్కరీ సమక్షంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి సమక్షంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2018 ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, జాతీయ 16 జాతీయ ప్రాజెక్టు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇంతకన్నా అంబటి రాంబాబు నోరు కట్టడి చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సిగ్గుపడండి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఢిల్లీ పిలిచి నన్ను రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరానికి ఈ అవార్డు తీసుకొస్తే ఈ దద్దమ్మలో, ఈ సన్నాసులో, ఈ పనికిమాళ్ళు మాటలు మాట్లాడేవాళ్ళు 3 సంవత్సరాల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి పరిస్థితి తీసుకొచ్చి
మా నాయకుడిని నన్ను ఇంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? 30 సార్లు ప్రతి సోమవారం పోలవరంగా డ్యామ్ సైట్లో కూడా 30 సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ సైట్కి వచ్చి ఆ రోజు పోలవరం డ్యాంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు టెంట్లేసి 6-7 గ్రామాల ప్రజలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒక ఇరిగేషన్ మంత్రి ఆ డ్యామ్ సైట్లో రావాలంటే ఆ ఎస్పీ అనుమతితో ఆ కొండలన్నీ కూంబింగ్ చేసి వాళ్ళకు 1 వారం రోజుల ముందు చెప్తేనే పోలవరం డ్యామ్ సైట్లోకి మమ్మల్ని రానిచ్చేవాళ్ళు. నిర్వాసితులు డబ్బులు తినేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి వెళ్ళా. 6-7 గ్రామాలు ఇవాళ తైతెక్కలాడుతూ ఉన్న వీళ్ళు ఆ స్పిల్వే నిర్మాణం కానీ, ఆ కొండలు కానీ, ఆ స్పిల్ ఛానల్ కానీ, అప్రోచ్ ఛానల్ కానీ, డయాఫ్రమాల్ నిర్మాణం చేసిన ప్రాంతం అంతా ఉభయ గోదావరి జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రామాలు ఉన్నాయి. 6-7 గ్రామాలు ఉన్నాయి 2 జిల్లాల్లో. వాళ్ళందరికీ మళ్ళీ క్యాబినెట్ తీసుకెళ్లి 105 కోట్లు మళ్ళీ డబ్బు కట్టి ఆ గ్రామాలు ఖాళీ చేయించిన తర్వాతే ఆ కొండలన్నీ కూడా తీయగలిగాం. ఆ స్పిల్వే కాంక్రీట్ వేయగలిగాం. 24 గంటల్లో 32,535 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పోలవరం డ్యామ్ పేరు నమోదైంది. అటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఇవాళ మీ మూర్ఖత్వం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల పోలవరం డ్యామ్ పవర్ ప్రాజెక్టు కొట్టేయాలి అనే జగన్మోహన్ రెడ్డి సంకల్పం వల్ల, జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల, జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఉన్న కాంట్రాక్టర్ని డ్యామ్లోంచి బయటకు వెళ్ళగొట్టి రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి ప్రాజెక్టు వచ్చే సంవత్సరం అవుతుందని ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఈ స్లాబ్ వేసే కాపీ వేస్తున్నాడు. ఈ ఇంటి ఓనరు కుటుంబ సభ్యులు మారినా వాడు ఆ స్లాబ్ కలవటానికి ఆ కాపీ వేస్తున్న మానవుడు. ఎందుకంటే ఆ స్లాబ్ నిర్మాణంలో ఆ కాపీ మేస్త్రికి ఇంటి పెత్తనం మారినా కాపీ మేస్త్రి మారడం. ఎందుకంటే స్లాబ్ 10 కాలాలు ఉండాలని ఆ కుటుంబ పెద్దలు ఎవరైనా సరే ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు మొత్తం. వాళ్ళు 2019 ఆగస్టులో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. అయ్యా తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే పోయిన కాంట్రాక్టర్ని అడగాల, వచ్చే కాంట్రాక్టర్ని అడగాలని కూడా వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇన్ని చేసినా వాళ్ళకి సమాధానం చెప్పకుండా నవంబర్ 2019లో రివర్స్ టెండరింగ్ పూర్తి చేసి వాళ్ళకు నచ్చిన కాంట్రాక్టర్ని తెచ్చిపెట్టి జనవరి 2020లో మేము కాంట్రాక్టర్ని మార్చేసాం, కొత్తగా ఏజెన్సీకి ఇచ్చేసాం. మేము ప్రాజెక్ట్ని 22 డిసెంబర్కి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో మా గుళ్ళోకి నీళ్లు వస్తాయి, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించమని నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాను. దానికి వారు ఒప్పుకున్నారు, సుముఖంగా ఉన్నారు అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధిత మంత్రులు మూసుకూర్చున్నారు, నోరు మూసుకూర్చున్నారు.
ఇంతవరకు కేసీఆర్ స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చిన దానికి ఖండం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కారణం ఏంటంటే ఎన్నికల్లో నిధులు పక్క రాష్ట్ర పార్టీ దగ్గర నిధులు తెచ్చుకోవడం వల్ల ఎన్నికల ఒప్పందాల్లో భాగంగా పోలవరాన్ని పండబెట్టాడు, అమరావతిని చంపేశాడు. ఆంధ్రప్రదేశ్ ఏపీ, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఆ ఎన్నికల ఒప్పందంలో భాగంగా పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి క్యాన్సిల్ చేసి పనులు కొత్త టెండర్లో రివర్స్ టెండరింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ తెప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ 7 ముప్పు మండలాలని మన భూభాగంలో కలపడం వల్ల పోలవరం కళ సాకారమైంది. ఇవాళ ఈ దుర్మార్గుల పరిపాలనలో పోలవరం వీళ్ళు ఒక శాపంగా తయారయ్యారు. పోలవరాన్ని ప్రశ్నార్థకంగా చేశారు. పోలవరం దగ్గర ఇంకో లిఫ్ట్ పెడుతున్నారు. అంటే పోలవరం డ్యామ్ని రిజర్వాయర్గా మారుస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వెదిరి శ్రీరామ్ అనే వ్యక్తి పోలవరం డ్యామ్ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మంత్రులు మూసుకూర్చున్నారు, ఈ ముఖ్యమంత్రి మూసుకూర్చున్నాడు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమాభారతి గారిని రివ్యూ చేశారు, గడ్కరీ గారిని రివ్యూ చేశారు, ప్లస్ ఇరిగేషన్ మంత్రిగా నేను కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేకపోతే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చైర్మన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు డ్యామ్ సైట్లో రివ్యూలు అన్నీ కూడా చేశారు. ఇవాళ ఒక సలహాదారు, తెలంగాణ రాష్ట్ర సలహాదారు కేంద్రంలో ఆ సలహాదారు వచ్చి పోలవరం డ్యామ్ రివ్యూ చేస్తా ఉంటే ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి అయ్యా, వాళ్ళకి ఇరిగేషన్ మంత్రులు అయ్యా, పక్క రాష్ట్ర వెదిరి శ్రీరామ్ పోలవరం బ్యారేజీ మొదటిదే చాలని చెప్తాడా? 9,000 కోట్లు చాలని చెప్తాడా? టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరిలో 55,548 కోట్లకి ఇవాళ నిర్వాసితుల కష్టాలన్నీ కూడా చెప్పి 30,000 కోట్లు వాళ్ళకి కట్టాలని చెప్పి మేము చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గడ్కరీ గారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో 55,548 కోట్లకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR-2 ఢిల్లీ వెళ్ళి 1,00,000 డాక్యుమెంట్లు రైల్లో కూడా తీసుకెళ్ళలేకపోతే, విమానంలో వెళ్ళకపోతే రైల్లో తీసుకెళ్ళాం. ఆ డాక్యుమెంట్లు ఎంతోమంది ఇంజనీర్లు, మహానుభావులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తెల్లవారులు శ్రమించి నేనే స్వయంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దగ్గరికి ఇంజనీరింగ్ చీఫ్ని మా సెక్రటరీని తీసుకొని చైర్మన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మా నిర్వాసితుల కష్టాలు చెప్పి అవన్నీ వాళ్ళని ఒప్పించి TSCలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో 55,548 కోట్లకు ఆమోదం తెచ్చుకున్నాం. అటువంటి ప్రాజెక్ట్ని 22 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని 25 మంది మొత్తం రాజ్యసభ అన్ని కూడా 27-28 మంది ఎంపీలను పెట్టుకొని మీరు ఇవాళ ప్రధానమంత్రిని ఒప్పించలేక, గిరిశాఖను ఒప్పించలేక ఇవాళ మీరు ఇంతవరకు క్లియరెన్స్ తేలేదంటే ఎంత అసమర్థులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇవాళ రాజమండ్రి వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో మీడియాను ఇట్లా పెట్టి నువ్వు ప్రధానమంత్రిని పోలవరం గురించి ఏమడిగావు, ప్రత్యేక హోదా గురించి ఏమడిగావు, విశాఖ ఉక్కు గురించి ఏమడిగావు, ఢిల్లీ మీడియాలో మాట్లాడు. ఢిల్లీ పోతున్నావు కదా, మాట్లాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు 55,545 కోట్లు నువ్వెందుకు ఆమోదం తేలేకపోతున్నావు? ప్రత్యేక హోదా చాలా తప్పులు చెప్పావు కదా. మాటలు మాట్లాడాడు, ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్గా వచ్చాను ఇక్కడ.
మా పోలవరం ఒక రైతు చర్చకొస్తావా? మా పోలవరం నిర్వాసితురాలు మా రాజశ్రీ, మా నిర్వాసితులు వాళ్ళతో చర్చకొస్తావా? పంచిగట్టిన రైతుతో చర్చకొస్తావా? 5 ఏళ్ళు ప్రాజెక్టుని 71% చంద్రబాబు గారి నాయకత్వంలో పరిగెత్తించాం. నాతో చర్చకొస్తావా? ముఖ్యమంత్రికి సవాల్ ఇస్తున్నా. తాడేపల్లి రమ్మంటావా? గోదావరి మీద పులిచింతలు కట్టేవాడితో నాకెందుకు? గోదావరి నది మీద పులిచింతల డ్యాం కడతా ఉన్న ప్రభుత్వంతో నాకెందుకు? నేను జగన్ రెడ్డినే సవాల్ చేస్తున్నా. నీ తాడేపల్లి రాజప్రసాదానికి రమ్మంటావా? పోలవరం డ్యాముకు రమ్మంటావా? ఛాలెంజ్. పోలవరం నిర్వాసితులకి అన్యాయం చేశావు, గొంతు కోసావు, ముంచేసావు, వాళ్ళని గోదావరిలో ముంచేశావు. వాళ్ళు త్యాగాలు చేసి ప్రభుత్వాలను నమ్మి డ్యామ్ కట్టించారు. అన్నలు ఉన్నారు అక్కడ, అక్కలు ఉన్నారు అక్కడ. మా చిత్తశుద్ధి, తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి, నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్కి వాళ్ళు 5 ఏళ్ళు ఆ ప్రాంతానికి కూడా రాలేదు. 5 ఏళ్ళు ఆ చుట్టుపక్కల కూడా రాలేదు. అర్ధరాత్రి కూడా డ్యామ్ సైట్లో పడుకున్నాను. అర్ధరాత్రి కూడా డ్యామ్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఏ అన్నా ఏ అక్క కూడా నాకు అడ్డం పడలా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఈ రాష్ట్ర ప్రాజెక్టు నిర్వాసితులకి వీళ్ళు న్యాయం చేస్తారని నమ్మి ప్రాజెక్టు కట్టనిచ్చారు. ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి కాపర్ డ్యామ్ ఎందుకు కడతారు? డయాఫ్రమాల్ 14 నెలలు ఎల్ఎన్టీ పవర్ సంస్థ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సంస్థలు. 14 నెలలు కష్టపడి గోదావరి వరదొస్తున్నప్పుడు ఆ కట్టే డయాఫ్రమ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళు 14 నెలల్లో కట్టి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ దాని మీద కట్టాలి. ఆ నిర్వాసితులకి ఆ ఇల్లు పూర్తి చేసి వాళ్ళని పంపించాలి. గోదావరికి జూన్ జూలైలో వరద వచ్చింది. నువ్వు రివర్స్ టెండరింగ్ డ్రామాలు నవంబర్ దాకా నడిపావు. కొత్త కాంట్రాక్ట్ 20లో కళ్ళు తెలిసేపటికి గోదావరి వచ్చిపోయింది. అదే ఉన్న ఏజెన్సీ నవంబర్లో ఆ డయాఫ్రమ్ వాళ్ళ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఆ నిర్మాణం చేస్తున్నట్టయితే ఆ పైన కింద కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తయ్యాయి. డయాఫ్రమ్ వాళ్ళ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు మొదలయ్యాయి. 20 ఫ్లడ్ని డయాఫ్రమ్ వాళ్ళు కట్టుకునేది, కాపర్ డ్యామ్ కాసేది, వచ్చిన నీళ్లు స్పిల్వే మీద పడి, స్పిల్ ఛానల్ మీద పడి, అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్ వెళ్ళిపోయాయి నీళ్ళు పైలట్ ఛానల్ ద్వారా గోదావరిలోకి. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఇది చర్చకి రావాలి. నువ్వు మేధావి, నువ్వు మేధావులు రమ్మంటున్నావు. 2 మంత్రుల సమక్షంలో ఒక ఏఈని కొడతారా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యకిరణ్, ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని రాజమండ్రి లాంటి పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి సమక్షంలో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూర్యకిరణ్ని కొట్టారంట. 3 చంపదెబ్బలు కొట్టారంట. అమ్మడి రాంబాబు కొట్టింది నిన్ను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని నీ సమక్షంలో నువ్వు గెస్ట్ హౌస్లో ఉండగా ఒక ఎమ్మెల్యే కొట్టాడంటే సిగ్గుతో తొలగించుకోవాలి. డిపార్ట్మెంట్ కేసు పెట్టనివ్వకుండా ఒత్తిడి చేసి బెదిరించే మీరు ఇవాళ తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. ఇవాళ పనిచేసే అధికారుల పరిస్థితి 3 చెంపదెబ్బలు తినే పరిస్థితి తీసుకొచ్చారు. 68,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పరిగెత్తిస్తే 68,000 కోట్లు 5 సంవత్సరాలు
ప్రేమతో అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవ్వాలి, వంశధార నాగావళి అనుసంధానం పూర్తవ్వాలి, మహేంద్ర తనయ పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, గోదావరి పెన్నా అనుసంధానం పూర్తవ్వాలి, రాయలసీమలో అంద్రినివా కాలేరి నగరి తెలుగంగ పనులు పూర్తవ్వాలని 68,000 కోట్లతో పనులు చేశాం. ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో 8,000 కోట్లు అంటుంది పనిచేసింది. 8,000 కోట్లు ఏ పని చేశారు? ఏ ప్రాజెక్ట్ పూర్తయింది? ఇవాళ మేము పనిచేసినవి అన్నీ కూడా మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి, చూడండి. 19 స్కాచ్ అవార్డులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో 3,200 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఎన్ని అవార్డులు వచ్చినాయో చూడండి, ఎన్ని అవార్డులు ఇచ్చారో చూడండి. ఇటువంటి రాష్ట్ర జలవనరుల శాఖ ఇటువంటి డిపార్ట్మెంట్ని ఒక ఇంజనీర్ని పట్టు కొట్టారంటే, మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు కొట్టారంటే ఈ రాష్ట్రం ఎడిపోతాం. ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? అధికారులను ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాకా ప్రజల మీద, కార్యకర్తల మీద, మా నాయకుల మీద 5 గోల్డ్ అవార్డులు. ఏ ప్రాజెక్టులు? పట్టిసీమ, రియల్ టైమ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్, నీరు చెట్టు, పురుషోత్తపట్నం, గండికోట, మచ్చుమర్రి, ఏపీ థింగ్స్, లిఫ్ట్ ఇరిగేషన్, మొత్తం పట్టిసీమ, పురుషోత్తపట్నం, గండికోట, మచ్చుమర్రి, నీరు చెట్టు, రియల్ టైమ్, ఏపీ వారియర్స్, రివైవింగ్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఎల్ఐ అండ్ రియల్ మోనిటరింగ్ జలవనరుల శాఖకు కూడా ప్లాటినం అవార్డు ఇచ్చారు. ఇటువంటి అవార్డులు తెచ్చుకున్న జలవనరుల శాఖ ఇవాళ అధికారులు చెంపదెబ్బలు తినే పరిస్థితికి ఎస్సీ సమక్షంలో, మళ్ళీ ఎస్సీ అందరు ఎస్సీల సమక్షంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఒక ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి గెస్ట్ హౌస్లో ఉండగా రివ్యూ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని 3 చెంపదెబ్బలు కొట్టాడంటే ముఖ్యమంత్రి గారు మీరు సిగ్గుపడాలి, మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ రాష్ట్రంలో ఇంజనీర్ల పరిస్థితి ఎలా ఉందో మీ ఈ సంఘటనలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, గోంగూరగడ్డ. ఏమండి, గోంగూరగడ్డ కనపట్టలేదండి. పందికొక్కుల్లాగా కలప కొట్టుకు వెళ్ళిపోతా ఉన్నారు. 350 ఎకరాలు రిసార్ట్లు కడతారా? గోదావరి నదిలో రిసార్ట్లు కడతారా బ్రిడ్జిల దగ్గర? ఈ విధంగా అరుదైన కలప సంపద ఇది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? అంబటి రాంబాబు నిద్రపోతున్నావా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? ఏంటి ఆ రాజకాలు? ఎవరు ఈ నాయకులు? ఎంపీపీలు, అక్కడ మంత్రి అనుచరులు, నాయకులు ఈ విధంగా పందికొక్కుల్లాగా ఆ ఐలాండ్ని దోచుకుంటా ఉంటే ఈ కబ్జాకాండ కనపట్టలేదా? ఈ కబ్జాకాండ కనపట్టలేదా? నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారంటే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నా. తప్పు చేసిన అధికారులు అందరూ కూడా చెప్తున్నా, తప్పు చేయొద్దండి, చట్టాన్ని అనుసరించండి, రూల్స్ ప్రకారం ప్రవర్తించండి. ఈ తప్పు చేసిన వాళ్ళంతా కూడా శిక్షార్హులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రకృతి సంపద, దీన్ని దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఎనీ క్వశ్చన్స్? సార్, ముందు డయాఫ్రామ్ వాల్ కట్టడం చారిత్రక తప్పిదం అని అంటున్నారు. అది చారిత్రక తప్పిదం, అలాగే నిపుణులు కూడా తల్ల పట్టుకుంటున్నారని చెప్పి నేను మంత్రి గారు అంటున్నాను. మీ కామెంట్? చారిత్రాత్మక తప్పిదం కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరిగాయి. దానికే బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏ మేధావి చెప్పాడు రాంబాబు? ఏ మేధావి చెప్పాడు? ఏ అధికారి చెప్పాడో అంబటి రాంబాబు ప్రజలకు చెప్పాలి.
గోదావరి మీద పులిచింతల డ్యాం కట్టే అంబటి రాంబాబు ఈ మాట అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఈ పనులు చేసినందుకు 2018 బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డ్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు, కేంద్ర ఇంధన శాఖ మంత్రి గారు ఈ అవార్డు తీసుకొచ్చారు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు తరఫున. నిద్రపోతున్నాడు రాంబాబు, చెప్పండి బ్రదర్ మీరేనా? ఇవన్నీ తెలియదు కదా పాపం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఆ మండు టెండల్లో వానల్లో మీరంతా కూడా నాతో పాటు తడిసి వచ్చారు. ఎండల్లో మీరు కూడా నాతో పాటు మాడిపోయారు. ఆ రోజు డ్యామ్కి వెళ్ళే అదృష్టం కూడా మీడియా వాళ్ళకి లేదంట. గుంత పడిందంట గుంత. ఆ గుంతకి 800 కోట్లు కావాలంట. ఎత్తిపోస్తాడంట 2000 కోట్లు కావాలంట. ఇంతవరకే వెదర్ శ్రీరామ్ తెలంగాణ వ్యక్తి రివ్యూ చేస్తున్నాడు బ్రదర్, సాక్షి బ్రదర్. వెదర్ శ్రీరామ్ అనేవాడు 5 ఏళ్లలో పోలవరం డ్యాంలో కాలు పెట్టలా. 5 ఏళ్ళు కాలు పెట్టలా. సాక్షి తమ్ముడు వచ్చాడు, ఈ మీడియా మిత్రులు వచ్చారు. వెదర్ శ్రీరామ్ అనేవాడు తెలంగాణ వ్యక్తి వచ్చి పోలవరం డ్యామ్ రివ్యూ చేయాల. కేసీఆర్ అన్న మాట ఏంటి? పోలవరం ఎత్తు తగ్గించమని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెప్పాను. దాని మీద తగ్గటానికి సుముఖంగా ఉన్నాడు. కేసీఆర్ చెప్పిన మాట అసెంబ్లీలో ఇంతవరకు జగన్ రెడ్డి దాన్ని ఖండించలా. తమ్ముడు ఖండించలా, మూసుకూర్చున్నాడు. ఏ మంత్రి ఖండించలా, ఏ ముఖ్యమంత్రి ఖండించలా. ఇది మా రాష్ట్ర దౌర్భాగ్యం. ఇటువంటి వాళ్ళకి అధికారం ఇచ్చామని ప్రజలు బాధపడుతున్నారు. ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం జరిగింది, వైసీపీకి అధికారం ఇచ్చిందని ప్రజలు భావిస్తున్నారు బ్రదర్. దీని మీద చర్చకి ఇంట్లో నుంచే రండి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి రండి చర్చ. అందుకనే జగన్ రెడ్డికి సవాల్ ఇస్తారు బ్రదర్. తాడేపల్లి రాజప్రసాదం రమ్మంటావా, పోలవరం డ్యాముకు రమ్మంటావా? జగన్ రెడ్డి సాక్షి బ్రదర్ ఢిల్లీలో ఉన్నాడు మీ ముఖ్యమంత్రి. ప్రధానమంత్రిని పోలవరం డ్యామ్ గురించి ఏమడిగాడు? ఏవి కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, బీటీవీ కావచ్చు. పోలవరం డ్యామ్ గురించి ఢిల్లీలో ప్రధానమంత్రిని ఏమడిగావు? మొదటిసారి ఏమడిగావు? ఇవాళ కలిసేటప్పుడు ఏమడుగుతున్నావు? ఆ ఇరిగేషన్ మంత్రిని ఏమడుగుతున్నావు? ప్రధానమంత్రిని ఏమడుగుతున్నావు? నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఢిల్లీ మీడియా మిత్రులకి ఇచ్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? మీడియా ముందుకు వచ్చి ఢిల్లీలో మాట్లాడమని పోలవరం డ్యామ్ గురించి ప్రధానమంత్రిని ఏమడిగాడు? ఆర్థిక మంత్రిని ఏమడిగాడు? లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఏమడిగాడు? మొదటి లెటర్లో ఏమడిగాడు? ఇవాళ ఇచ్చే రిప్రజెంటేషన్లో ఏమడిగాడు చెప్పమని జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తున్నాను బ్రదర్. ఐఎమ్ రెడీ, ఎక్కడికైనా చర్చకి రెడీ. నేను తాడేపల్లి రాజప్రసాదం దగ్గర రెడీ, పోలవరం డ్యామ్ లో రెడీ. దీర్ఘకాలిక ఎప్పుడవుతుందో చెప్పలేడంట. చేతులు ఎత్తేసాడు. అడిగిన మీడియా మిత్రుల మీద కసురుకుంటున్నాడు. ఎందుకు కసురుకోవటం? నేర్చుకో, తెలుసుకో. పులిచింతలు కాదు, పోలవరం డ్యామ్ కడుతున్నామని తెలుసుకోసమని తెలుసుకో, నేర్చుకో. అంతే తప్ప జాతీయ ప్రాజెక్టుతో ఆటలాడుకోమండి. జాతి ద్రోహులుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడతాడు. రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. ఆంధ్రాలో మొత్తం మన 26 జిల్లాల్లో 50 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్టు. 960 మెగావాట్లు జల విద్యుత్ వచ్చేది. ఇవాళ 20 రూపాయలకి 22 రూపాయలకి యూనిట్ కొంటున్నాడు బ్రదర్. అది ₹1 రూపాయికి వస్తుంది. 3500 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయేది. ఆ ఖర్చు కూడా 2 సంవత్సరాల్లో ఖర్చు వచ్చేసేది. ఎందుకంటే కొనే డబ్బులు మన పోలవరం డ్యాంలో ఆ 960 మెగావాట్ల జల విద్యుత్తు మనల్ని ఆదుకునేది. అటువంటి ప్రాజెక్టుని జల విద్యుత్తుని నాశనం చేశారు. డ్యామ్నేమో ఎప్పుడవుతుందో చెప్పలేమంటున్నారు. ఇది దౌర్భాగ్యం. సార్ 2018 నాటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుందన్న బొమ్మకి ఈ డేట్ ఎప్పుడు పూర్తవుతుంది అడిగా. ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల, ఆ నిబద్ధతతో పనిచేసి అవార్డు తెచ్చాను బ్రదర్. నేనే కాదు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి
గడ్కరీ గారికి చెప్పారు, ఇదే జాతి ప్రాజెక్టు, మా విదర్భ ప్రాంతం ఇబ్బంది పడుతుంది, డ్యామ్ సైట్ లో డ్యామ్ స్పిల్వే ముందు మాట్లాడించా. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని మీడియా సమక్షంలో స్పిల్వే ఎదురుగా 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ ప్రాజెక్ట్ని ఇలా పరిగెత్తించటం అనేది గొప్ప విషయం అని గడ్కరీ గారు మీ మీడియా సమక్షంలో స్పిల్వే ముందు మాట్లాడాడు 2 సార్లు. మొన్న వచ్చిన షకావత్ గారు తలగొట్టుకొని వెళ్ళాడు. 2 సంవత్సరాల ముందు నేను ఈ ప్రాజెక్టుకి వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టుకి కర్మ పట్టేది కాదు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు చూపించే మీరు నిర్వాసితుల ఇళ్ళని మీరు ఆ రోజు షకావత్ గారికి చూపించారు. మీరు కట్టిన ఇల్లు చూపించారా? నిర్వాసితులు గోడింపించారా? ఒక గిరిజన సోదరుడిని పోలీసులు దగ్గర రానిచ్చారా? మీ కలెక్టర్ దగ్గర రానిచ్చాడా? మీ సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దగ్గర రానిచ్చాడా? ఏ గిరిజనుడైనా ఏ నిర్వాసితుడైనా కష్టాలు చెప్పుకొని ఇచ్చారా? కనీసం షకావత్ గారిని డ్యామ్ సైట్ లో మాట్లాడించారా? ప్లస్ దమ్ము గారి ఉండి కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. షకావత్ గారు రివ్యూ చేసిన పోలవరం డ్యామ్ సైట్ లో మీడియా ముందు పెట్టండి, మీడియా ముందు పెట్టండి. నేను దమ్ముగా ధైర్యంగా అవార్డు తెచ్చాను కూడా. కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా? బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా? చెప్పరాదు. ఇంకేమైనా ఎనీ క్వశ్చన్స్? ఈ ప్రభుత్వాలు పూర్తి చేయలేరు. ఈ దత్తములు, ఈ చేతగాని దత్తములు పోలవరం ప్రాజెక్టుని ఈ పరిస్థితి తీసుకొచ్చి పక్క రాష్ట్రం వాడు ఎదురు శ్రీరామ్ అనేవాడు వచ్చి డ్యామ్లో కూర్చొని ఈ ఇరిగేషన్ మంత్రిగా పక్కన కూర్చోబెట్టుకుంటే వీళ్ళు మూసుకొని చేతులు కట్టు కూర్చున్నారు. ఏం బ్రదా, మా టైంలో ఎప్పుడైనా 5 ఏళ్లలో వచ్చాడా? రానిచ్చారా? సిగ్గుతో వాళ్ళు నించుకోండి. ప్రాజెక్ట్ ట్యాకప్ చేసి జనాన్ని ఎగ్జిబిషన్ బస్సులో తీసుకెళ్ళాడు. దానివల్ల తెలిగిపోయింది. అప్పుడే పూర్తి చేసినట్టు లేకపోతే బ్రదర్ బ్రదర్ ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి ఆర్టీసీకి భోజనాలు చెప్పమనండి. ఎవరైతే ఉండలేదు మీడియా మిత్రుడు, కానీ భోజనాలకి ఎంత ఖర్చు అయింది, ఆర్టీసీ బస్సులకి ఎంత అయిందో చెప్పమని ఆ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. 1. 2, నేనున్నప్పుడు 55,548 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది, క్లియర్ చేసేసింది. టీఎస్సీ క్లియర్గా 30,000 కోట్లు నిర్వాసితులు డబ్బులు తెచ్చాం. ఇంకా ఎస్టిమేట్లు మార్చేదే ఉంది. దీంట్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో వాళ్ళందరిలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. వాళ్ళు చెప్పినా అనుకుండా రివర్స్ టెండరింగ్ చేశాం. ఈ నష్టానికి బాధ్యులు అయ్యారు, జాతి ద్రోహులు అయ్యారు. అవన్నీ కూడా మేము అధికారంలో రాగానే అన్ని అధికారపూర్వకంగా మీకు చూపిస్తాను. లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ చేసింది. మీరు చేసిందంటే కమిషన్లో కప్పుతే పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో టెండర్లు క్యాన్సిల్ చేసి అన్ని వర్క్లు కలిపి 2 వస్తారు, కాంట్రాక్టులు రావాలి, మినిమం 2 రావాలని జీవో ఇచ్చి ఒకే ఒక్కడు వస్తే రిజర్వ్ టెండర్ చేసి ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టి ఎత్కంబ్రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు మొదలు పెట్టకుండా, నిర్వాసితుల్ని ఇళ్లలో తీసుకెళ్లకుండా, కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకుండా ఈ నష్టానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి. మీరే కాపర్ డ్యామ్ పూర్తి చేయలేదు, అందువల్లే పడిపోయింది. అలాగే తెలుగు కాపర్ డ్యామ్ కూడా చేయలేదు, అలాగే స్వామి కూడా వచ్చింది. దీనివల్ల జరిగింది కాపర్ డ్యామ్ ముందు ఆ మంత్రి అప్పుడు దేవి ఉమా కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఈ పనికి కారకులు వాళ్ళని చెప్పేసి ఇది వాస్తవం కాదు. ప్రణాళిక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కట్టబడి 2019లో దేశంలో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు తీసుకున్న ప్రాజెక్టుని ఈ ప్రభుత్వాలు
ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది జాతి ద్రోహం, దురదృష్టం. ఇటు చేతుల్లో ప్రాజెక్టు.